చూడండి, మీరు మాకు అత్తయ్య, మీకు చేతులెత్తి దండం పెడతాను. దయచేసి పూజని కిరణ్ని వేరు చేయాలని మాత్రం చూడకండి ప్లీజ్. క్రాంతి, మా అమ్మ జ్వాల ఏం చేస్తుందన్న భయంతో అలా తనని పంపించాలని చూసింది, కానీ నిజానికి మిమ్మల్ని విడదీయాలని తనెందుకు చూస్తుంది? జ్వాల, ఏంది? ఏంటంటావేంటి? పెళ్ళన్నావు, అదన్నావు, ఇదన్నావు, ఓ హడావిడి చేసేసావు. మళ్ళీ ఫోన్ లేదు, ఏమైంది? ఇంట్లో పరిస్థితులన్నీ ఇదివరకట్లా లేవు. అంటే అత్తవాళ్లు సిటీ నుంచి వాళ్లతో పాటు ఒక అమ్మాయిని తీసుకొచ్చారు. ఎవరంటే పని మనిషి అంటున్నారు. దాని వాలకం చూస్తుంటే అసలు పని మనిషి లక్షణాలే కనిపించట్లా. బావేమో నేననుకుని ఆ పని మనిషిని కౌగిలించుకున్నాడు. అది సరిపోదన్నట్టు వంటవాళ్లమంటూ ఇద్దరింట్లో చేరి వంట చేయడం పక్కన పెట్టి ఈ పని మనిషికి కాపలా కాయడమే సరిపోతుంది. ఆ పని మనిషిని ఇంట్లోంచి గెంటేద్దామని దానిమీద దొంగని నెపం వేసి దాన్ని కొట్టబోతే ఆ వంటోడొచ్చి దానికి అడ్డుపడ్డాడు. దీనికి తగలాల్సిన దెబ్బలు వాడు తిన్నాడు. ఆ వంట వాళ్ళు ఎవరైతే నీకేంటి? మీ అత్తిని సిటీ నుంచి తీసుకొచ్చావా? పూజ పని మనిషి అయితే ఏంటి, కాకపోతే ఏంటి? మీ బావకు నీతో నిశ్చితార్థం జరిగింది. మీ బావకి నువ్వంటే ఇష్టం. ఇప్పుడు జరుగుతున్న వాటి గురించి, ఇంట్లో వాళ్ళ గురించి ఆలోచించి కన్ఫ్యూజ్ అవ్వడం కంటే త్వరగా ముహూర్తాలు పెట్టించుకొని మీ బావని పెళ్లి చేసుకుంటే అయిపోద్ది. అలాగే, ఇంకా ఆలస్యం చేయకూడదు. ముహూర్తాలు లేవు, గాడిద గుడ్డు లేదు. మనం అనుకున్నదే మంచి ముహూర్తం. డైరెక్ట్గా ఇప్పుడే వెళ్ళి నా మెళ్ళో తాళి కట్టమని చెప్తాను. లాయర్గా ఇప్పటి వరకు నా కెరియర్లో ఏ ఓటమిని నేను చూడలేదు. కానీ నా పర్సనల్ కేసులో మాత్రం ఓటమిని చూడాల్సొచ్చింది. నేను ఓడిపోయాను. అమ్మా, ఎందుకలా బాధపడుతున్నావు అమ్మా? బాధ కాదురా, భయం. నాకుంది నువ్వు ఒక్కగానొక్కడివిరా. జ్వాల కారణంగా నీ జీవితం ఏమైపోతుందోనన్న భయం. ఆ జ్వాల నిన్నేం చేస్తుందోనని భయం. ఆ భయం కారణంగానే అమ్మా ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను అన్న ఆనందం కూడా లేకుండా చేసింది. కట్టుకున్న భార్యని పని మనిషి అని చెప్పుకుంటూ తనని కష్టపెట్టేలా చేసింది. తనకు కూడా మనశ్శాంతి లేకుండా చేసింది. ఇకనైనా ఆ భయాన్ని వదిలిపెట్టలేకపోతే నా జీవితానికి ఇంకా అసలు అర్థమే ఉండదమ్మా. అది కాదురా, ఆవేశంలో చేసే ఏ పనైనా నష్టాన్ని కలిగిస్తుంది. అందుకే నేనిప్పుడు చెప్తాను, వింటావా? ఏంటమ్మా? నేను చెప్పిన తర్వాత నువ్వు ఏమాత్రం కాదనకూడదు. ముందేంటో చెప్పమ్మా. క్రాంతి వాళ్ళు ఎలాగూ ఇక్కడే ఉన్నారు కాబట్టి పూజని వాళ్ళకి తోడుగా ఇచ్చి వాళ్ళింటికి పంపించేద్దాం. పూజని పంపడం ఏంటమ్మా? ఎందుకు ఏంటి అని కారణాలు అడగొద్దురా. ముందు తనని ఇక్కడి నుంచి పంపించేద్దాం. పంపించి జ్వాలకి నిజం చెప్పమంటావా? చెప్పమంటం లేదు. జ్వాలకి ఎప్పుడు నిజం తెలియనక్కర్లేదు. అంటే తనని కాదు అంటే అది నిన్ను వదిలిపెట్టదు. కాబట్టి తనకు తెలియకుండా పూజను నువ్వు ఎలా పెళ్లి చేసుకున్నావో అలాగే పూజకు తెలియకుండా జ్వాలను కూడా నువ్వు పెళ్లి చేసుకో. ఏం మాట్లాడుతున్నావమ్మా? జ్వాలని పెళ్లి చేసుకోమంటున్నావేంటి? నిశ్చితార్థం జరిగిందిరా, మర్చిపోయావా నువ్వు? జ్వాలకి నాకు రాసి పెట్టలేదు. అందుకే కదా ఆ భగవంతుడు పూజని నన్ను భార్యాభర్తలు చేశాడు. దేవుడిదేం పోయిందిరా. ఆయనకి నచ్చినట్టు ఎవరి జీవితంతోనైనా ఆడుకుంటాడు. ఆట ఆపేద్దామనుకుంటే సడన్గా ఆపేస్తాడు. కానీ మనం అలా చేయలేం కదా. నిజం తెలిస్తే జ్వాల ఏ క్షణంలో ఏం చేస్తుందోనన్న టెన్షన్లో నేను బ్రతకలేనురా. అందుకే జ్వాల కోరుకుంటున్నట్టు నువ్వు తనని పెళ్లి చేసుకుంటే ఆ తర్వాత నీకు పూజకు పెళ్లి జరిగిందని మెల్లగా చెప్పొచ్చు. అప్పటికి నువ్వు తన భర్తవవుతావు కాబట్టి ముందు కోపం వచ్చినా
తర్వాత నిన్నేమీ చేయలేదు. తర్వాత అదే మెల్లగా సర్దుకుని పోతుంది. ఏమంటావ్? దీనికంటే ఓ పని చేస్తే బెటర్ అమ్మా. ఏంట్రా అది? ఏంటో చెప్పు. పూజను నేను పెళ్లి చేసుకున్నానని తెలిస్తే జ్వాల నన్ను ఎక్కడ చంపేస్తుందో అనే భయం కదా నీకు? అదే కదరా చెప్తున్నాను. పూజను మోసం చేసి జ్వాల మెడలో నేను తాళి కట్టినా నేను చచ్చిపోయినట్టేనమ్మా. కాబట్టి కన్న తల్లిగా నువ్వే నీ చేతులతో నన్ను చంపేయ్. కిరణ్, ఏంట్రా ఆ మాటలు? అవునమ్మా, పూజకి దూరంగా బ్రతకడం కంటే, తనని మోసం చేసి బ్రతకడం కంటే చావే చాలా సుఖంగా ఉంటుంది. నానమ్మా, నానమ్మా, ఏమైంది పూజ? నానమ్మా, పూజ ఏమైందమ్మా? మా అమ్మే, మా తల్లి, మా బంగారమే. ఏమైంది బామ్మగారు? ఏమే శారదా, నువ్వు నానమ్మవి కాబోతున్నావే. అంటే ఒరే పిచ్చి సన్నాసి, నీ భార్య తల్లి కాబోతుందిరా. ఈ ఇంటికి వారసుడు రాబోతున్నాడు. పూజ, నువ్వు తల్లివి కాబోతున్నావా? నాకు ఎంత సంతోషంగా ఉందో తెలుసా? ఏమండి, అత్తయ్య వాళ్ళకి ఫోన్ చేసి వెంటనే ఈ విషయం చెప్పండి. పూజ, ఇంత శుభవార్త చెప్పావు కదా, ఇప్పుడే నీ నోరు తీపి చేస్తానే ఉండు. క్రాంతి, అమ్మ, క్రాంతి, 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 క్రాంతి ఏమైంది? క్రాంతి, క్రాంతి, వెళ్ళి వాటర్ తీసుకురా. క్రాంతి, 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 ఏమైంది? క్రాంతి, 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 క్రాంతి. అత్తయ్య గారు, ఎందుకలా డాన్స్ చేస్తున్నారు? నేను డాన్స్ చేయడం కాదే, ఈ విషయం తెలిస్తే ఇదిగో ఇతగాడు కూడా డాన్స్ చేస్తాడు. అసలు విషయం ఏంటో చెప్పండి బామ్మగారు. అక్కా చెల్లెళ్ళిద్దరికీ ఒకేసారి శాంతి ముహూర్తం పెట్టాం కదా, ఇద్దరూ ఒకేసారి తల్లులవుతున్నారు. క్రాంతి, కంగ్రాట్స్ బ్రో. అయితే క్రాంతి నువ్వు కూడా. అక్కా చెల్లెళ్ళిద్దరూ ఒకేసారి తల్లులవుతున్నారు. ఈ ఆనందాన్ని ఎలా తట్టుకోవాలో ఏంటో. ఒసే శారదా, ఇద్దరూ చెరో మనవణ్ణి నీ చేతుల్లో పెడతారు. ఈ ఆనందంలో స్వీట్స్ తిందాం పదండి. రండి రండి. ఏమైంది? అందరూ అంత సంతోషంగా ఉన్నారు. అయినా ఈ పనోడు పనిదానికి నువ్వు స్వీట్ ఎందుకు పెడుతున్నావు? పూజా క్రాంతిలు తల్లులు కాబోతున్నారు. క్రాంతి ఎవరు? క్రాంతి అంటే గీ పని మనిషి పూజ చెల్లెలు కదా, గది గీడేడుంది? ఇక్కడెందుకుంటుంది పూజ? పూజ ఇక్కడ తల్లైతే క్రాంతి అక్కడ వాళ్ళింట్లో తల్లయిందంట. అందుకే స్వీట్స్ పెడుతున్నాను. పని మనిషికి కడుపు వస్తే నీకు ఆనందమేంటే ముసల్దానా? సరే, నాకు ఇవన్నీ అనవసరం గాని బావా, గిప్పుడే
గిప్పుడే మన పెళ్లి జరిగిపోవాలి. ఇప్పుడే ఇక్కడే నా మెళ్ళ తాళి కట్టాలా? అదేవైనా కాశీ తాడనుకున్నావే? ఎప్పుడు పడితే అప్పుడు కట్టేసుకోవడానికి తాళిబుట్టే అది. పెళ్ళంటే ముహూర్తం అది చూడాలి. ఏం అవసరంలా, మనసు కనిపించిందే మంచి ముహూర్తం. దాని వంక చూస్తున్నావేంటి? నా వంక చూడు. నా మెళ్ళ తాళి కట్టు. ఏ ముసల్దానా, అక్షంతలు తీసుకురా. ఏ గజం, నువ్వు వెళ్ళి పూలదండలు తీసుకునిరా. చెప్తుండాను కదా, ఎవరు కదలరేంది. ఓ, మా పెళ్లి జరగడం ఎవ్వరికి ఇష్టం లేదా? ఎవరికిష్టం ఉన్నా లేకున్నా గిప్పుడే బావ నా మెళ్ళ తాళి కట్టాలా? బావ నావాడు. కాదు కాదు, మరొకరికి భర్త అయిన వాడు నీకు భర్త ఎలా అవుతాడు? క్రాంతి, క్రాంతియా? అంటే నువ్వు నువ్వా? అంటే గిప్పటి వరకు నువ్వేసింది మగాడి యాసమా? మా అక్క అయిన పూజ కోసం నేను ఈ వేషం వేశాను. ఇప్పుడు నా అక్క కోసమే బయటపడ్డాను. మీ బావకి మా అక్కకి పెళ్ళైంది. నీకు చెప్పినట్టుగా పూజ శారదాదేవి ఇంట్లో పని మనిషి కాదు, ఆవిడ కోడలు. ఏ క్రాంతి, ఈ కిరణ్ అగ్ని సాక్షిగా తాళి కట్టిన భార్య. ఏంది నువ్వంటున్నది? తను చెప్తుంది నిజమే. కావాలంటే మమ్మీని అడుగు. ఓ, అందుకేనా దీన్ని నీతో పాటు ఇక్కడికి తీసుకొచ్చావు? మీరందరూ కలిసి నన్నింత మోసం చేస్తారా? నిన్నెవరూ మోసం చేయాలనుకోలేదే. నీ మనస్తత్వం తెలిసి మీ బావకి పూజతో పెళ్ళైపోయిందని తెలిస్తే ఆవేశంలో వాడిని ఏం చేస్తావో అని, నువ్వేమైపోతావో అని భయపడ్డామే. ఇన్ని సంవత్సరాల తర్వాత కోమలోంచి బయటకొచ్చావు. మళ్ళీ నీకా పరిస్థితి వస్తే నీకా నిజం చెప్పలేదు. ఎలా నీకు అర్థమయ్యేలా చెప్పాలని ఇక్కడున్న ప్రతి ఒక్కరూ ప్రతి క్షణం టెన్షన్ పడుతూనే ఉన్నామే. ఇంటి పని మనిషని, అదని ఇదని ఒకదాని తర్వాత ఒకటి నీకు వరుసగా అబద్ధాలు చెప్తూనే వచ్చారు. ఆపింకా! నన్ను బతికించడానికి మీరు అబద్ధాలు చెప్పలేదే, మీరు బతికిపోవడానికి అబద్ధాలు చెప్పారు. ఇప్పటికీ చెప్తున్నా, ఎవరు ఏమైనా చేసుకోండి, ఎవరు ఏమైనా కాని నా బావ నాకే సొంతం. కాదని ఎవరైనా ముందుకొస్తే సంపి పాడేస్తా. అది కాదు జ్వాల. నువ్వు మాట్లాడొద్దు బావా. గీళ్ళెవ్వరి మాటో ఇని ఆ పని చేసుంటావు. గది చెల్లదు. గిప్పుడు మన పెళ్లి జరగాల. గిదే నిజమైన పెళ్లి. వాళ్ళిద్దరికి పెళ్ళైందని చెప్తుంటే
మళ్ళీ పెళ్ళంటావేంటి? నేను చెప్తున్నాను కదా, గా పెళ్లి జరిగినట్టు కాదు. ఇప్పుడు నేను చేసుకుంటా పెళ్ళి. బావా, తాళి కట్టు. మరి ఇదేంటి? దీన్నేమంటారు? తాళిబొట్టు కాదా? నీ మెడలో ఉంది కాబట్టే కదా మాట్లాడుతున్నావు. తీసే దీన్ని. జ్వాల, నువ్వు తీస్తావా, నన్ను తీయమంటావా? నేనుండగా అది జరగదు. నన్ను రెచ్చగొట్టొద్దు. నేను చెప్తుంది కూడా అదే. అయితే నువ్వో నేనో తేల్చుకుందాం. ఆగువే జ్వాల, ఆగు. జ్వాల, నా మాట విను. పూజ నా భార్య. నేను తనని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. నువ్వెవరు దాన్ని ఇష్టపడ్డానికి? ప్రేమించి పెళ్లి చేసుకోవడానికి. మనిద్దరికి నిశ్చితార్థం జరిగింది కాబట్టి పెళ్ళైపోయినట్టే. నువ్వు నన్నే ఇష్టపడాలా? నువ్వు నా మెళ్ళో తాళి కట్టాలా? దాని మెళ్ళో ఇప్పుడున్న తాళి తెంచేస్తాను. ఎవరు ఆపుతారో నేను చూస్తాను. జ్వాల, ఏయ్ ఆగు. జ్వాల, జ్వాల, ఏయ్ ఆగు జ్వాల. జ్వాల, ఆగు. నా మాట విను. జ్వాల, వదలవే. ప్లీజ్. వదులు. జ్వాల, చెప్పేది విను. వదలవే. జ్వాల జ్వాల, జ్వాల జ్వాల, జ్వాల. జ్వాల అంబులెన్స్ కి ఫోన్ చేయండి. క్రాంతి, పూజ, మీరిద్దరూ అవును తాతయ్య, వాళ్ళిద్దరు అక్కా చెల్లెలన్న విషయం వాళ్ళకు కూడా తెలుసు. ఈ విషయం మీరు చెప్తారని నేను అనుకోలేదమ్మా. మేమిద్దరం అక్క చెల్లెలమన్న విషయం అత్తయ్య వాళ్ళ చెప్పారు తాతయ్య. అవును తాతయ్య, అత్తయ్య వాళ్ళే చెప్పారు. మీ బుద్ధులు ఎప్పటికి మారతాయో అనుకున్నానమ్మా. ఎందుకు మార్చాడో ఏమో కానీ ఆ దేవుడికి కోటి దండాలు. నాన్న, వాళ్ళు చెప్పింది అబద్ధం. అవును నాన్న, వాళ్ళిద్దరూ అక్క చెల్లెలనే విషయం మేం చెప్పలేదు. ఆ పైవాడే ఇదిగో ఈ కిరణ్ రూపంలో ఈ విషయం వాళ్ళిద్దరికీ తెలిసేలా చేశాడు నాన్న. ఇంకా మమ్మల్ని క్షమించి అందరిలో మా విలువ తగ్గకూడదని మీరు చూడకండి. గిల్టీగా ఉంది. మా మీద మీరు చూపిస్తున్న ప్రేమని, మీ మంచితనాన్ని మేం తట్టుకోలేకపోతున్నామే. మీ ఇద్దరూ మమ్మల్ని క్షమించండి. అయ్యో అత్తయ్య, అత్తయ్య అమ్మ జాగ్రత్త.
మీరు మా అత్తలు కాదు, ఎప్పటికీ మా అమ్మలే. చిన్నప్పటి నుంచి అమ్మ లేదని బాధపడుతూ పెరిగావు. అందుకే మీ అమ్మ ఇప్పుడు నీ కడుపును పుట్టిందమ్మా. తల్లి దగ్గర పెరిగావు కానీ తండ్రి ప్రేమను నోచుకోలేకపోయావు. అందుకే నీ తండ్రి నీ కడుపున బిడ్డగా పుట్టాడమ్మా. బిడ్డలుగా వాళ్ళ ప్రేమని పొందలేని మీరు వాళ్ళని మీ బిడ్డలుగా చేసుకుని మీ తల్లి ప్రేమను పంచండి. అమ్మా సూర్య, చైతు, మీ ఇద్దరూ తిరిగి మళ్ళీ నా దగ్గరికి వచ్చారా? ఇక మీతోనే నా జీవితం, మీరే నా జీవితం.